భక్తివన్న ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 14/1/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష ఏకాదశి బుధవారం. ఈరోజు ఏకాదశి సాయంత్రం 6:03 వరకు ఉంది. పూర్తిగా ఏకాదశి ఉపవాసం చేయాలి. అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 3:38 వరకు, శేషవర్జం ఈరోజు ఉదయం 7:14 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 11:46 నుండి 12:31 వరకు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:40, అమృత గడియలు సాయంత్రం 4:07 నుండి 5:53 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు 10:14 నుండి 10:45 వరకు, సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు. అతిగండం రాత్రి 9, బాలువ సాయంత్రం 6:30. ఈరోజు భోగి పండుగ, సకల భోగాలని కూడా ఇచ్చేటువంటి పండుగ భోగి పండుగ అని చెప్పారు. అయితే ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి, బంధుమిత్రుల యొక్క కలయిక, అధిక ఖర్చులు. వృషభ రాశి వారికి బంధుమిత్రులతో ప్రయాణాలు, అధిక ధన వ్యయము, కార్యజయము. మిథున రాశి వారికి దైవ కార్యాల్లో పాల్గొనుట, ఆనందము, ధన వృద్ధి. కర్కాటక రాశి నూతనమైన వస్తు వస్త్ర లాభాలు. సింహరాశి వారి నూతనమైన ఉద్యోగ లాభాలు, కుటుంబంతో అనుకోని ప్రయాణాలు. కన్యారాశి వారి విందు వినోదాలు, అధిక శ్రమతో పనుల పూర్తి. తులారాశి వారికి ధనవృద్ధి, బంధు మిత్ర కలయికలు. వృశ్చిక రాశి వారికి ప్రయాణ లాభాలు, దైవ కార్యాచరణ, ఆనందము. ధనుసు రాశి వారి ప్రయాణాలు పెద్దలు కలుసుకొనుట, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. మకర రాశి వారి చేయు ప్రయాణాల విశేషమైన ధన లాభాలు. కుంభరాశి వారి స్వల్ప ధన వస్త్ర లాభాలు, దేవాలయ దర్శనాలు కూడా ఉన్నాయి. మీనరాశి వారి కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు, బంధువులతో ప్రయాణాలు, బంధువులు కలుసుకునే అవకాశం. ఈరోజు భోగి సకల భోగాలని ఇస్తుంది కాబట్టి భోగి అన్నారు. ఈ భోగి పండుగ రోజుని చిన్నపిల్లలకి భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు వేయడం మన సాంప్రదాయం. రేగిపండు తింటే కూడా చాలా విశేషం. భోగి పండుగ రోజు ఏం చేయాలి? తెల్లవారుజామున లేచి తైలాభ్యంగ స్నానం చేసి కుంకుడికాయలతో తలంటుకుని భగవద్ ఆరాధన, ఇంట్లో గృహదేవత ఆరాధన, దేవాలయాల దర్శనం, భగవద్ ఆరాధన చేసుకుని నూతనమైన విలువైన వస్త్రాలు ధరించి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. భోగి మంటల్లో భోగి దండలు, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు ఉంటాయి, ఆ దండలుగా చిన్నపిల్లల చేత వేయించాలి. ఆ బొట్టు పెట్టుకోవాలి, భోగి మంట ప్రదక్షిణం చేసుకోవాలి, బొట్టు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ భోగి పండుగ రోజునే గోదాదేవిని రంగనాథు శ్రీకృష్ణుడు పరమాత్మ కృష్ణుని ప్రేమించింది, కానీ భగవంతుడు ఆమెను పరీక్షించడం కోసం అనేక రూపాలు చూపించాడు. రంగనాథుడి రూపంలో ఆయన భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు, గోదాదేవి తెలుసు. అయినా సరే ఇన్ని రూపాలు చూపిస్తే తన్నే నేను ఎవరిని అనుకుంటాడు స్వామి అని ఆ గోదాదేవి రంగనాథ రూపాన్ని ఎంచుకుంది. అంటే ఆయనే అన్నీ అని తెలుసు, ఆవిడ కృష్ణుడే అని తెలుసు. ఎంత విచిత్రమో చూడండి. ఆ వేళ ఆ చోళ దేశంలో అంటే శ్రీరంగంలో చెన్నై ఆ రాజుగారు కూడా చూశారు. భగవంతుడు చెప్పాడు, నారాయణుడు నీ కుమార్తెని రేపొద్దున దేవాలయం తీసుకుని నిద్ర చేయని రాత్రి రేపు ఉదయాన్నే గోదాని వివాహం చేసుకుంటాను అని చెప్పారు. అలాగే అని చెప్పి మరునాడు ప్రాతకాలం వచ్చారు. రాజుగారు కూడా శాసనం చేశారు, స్వామి విగ్రహంలో చెప్పారంటున్నారు కాబట్టి జరగకపోతే ఉరిశిక్ష విధిస్తాను అని చెప్పాడు. కానీ ఆ విష్ణు యందే చిత్తం కలిగి తులసి కాననోద్భవం తులసివనంలో దొరికింది కాబట్టి గోదాదేవి ఆవిడని చక్కగా తీసుకుని పెంచాడు. భూదేవి అంశే గోదాదేవి. గోదాదేవి అంటే ఎవరో కాదు, అసలు పేరు కోద, కొప్పు కలిగి ఉంటుంది కాబట్టి కోద అన్నారు. కాబట్టి తులసివనంలో దొరికింది తులసి కాననోద్భవం. అందుచేత తీసుకొచ్చారు. అందరి సమక్షంలో పరమాత్మ ఆ విగ్రహంలోంచి బయటకు వచ్చి రంగనాథ రూపం కోరుకుంది కాబట్టి అన్ని రూపాలు తనైనా ఆ రూపాన్ని కోరుకుంది కాబట్టి ఏ రూపం కావాలో అని అడిగితే ఆ రూపం కోరుకుంది కాబట్టి రంగనాథుడిగా బయటకు వచ్చాడు. గోదాదేవిని వివాహం చేసుకున్న రోజు ఈ భోగి పండగ రోజు కాబట్టి ఆ గోదాదేవి అనుగ్రహం అలా ఉంటుంది. చాలా బాధపడ్డాడు విష్ణుచిత్. అయ్యా వెంటనే శిలారూపంలో మళ్ళీ మారిపోయారు, తీసుకెళ్ళిపోయాడు. చాలా తండ్రి కదనే మరి బాధపడ్డాడు. లేదయ్యా ఇది నువ్వు గత జన్మలో గరుడు, నువ్వు ఇప్పుడు నువ్వు నారాయణ కోరుకున్నావు, నువ్వు అల్లుడిగా చేసుకోవాలని ఆ కోరిక ఇప్పుడు నెరవేర్చాడు శ్రీనివాసుడు, ఆ నారాయణుడు అని చెప్పారు. లక్ష్మీదేవి చెప్పింది స్వయంగా. అప్పుడు ఆనందించాడు. ఆయన కూడా ముక్తిని మాలగా మారిపోయాడు. ఆయన గోదాదేవి అయితే స్వామివారి దివ్యమాలగా వనమాలగా మారిపోయి ఆయన మెడలో వెళ్ళిపోయి స్వామిని చేరుకుంది. ఇలా ఈ విధంగా గోదాదేవి వివాహం జరిగిన రోజు ఈ భోగి పండుగ. అందుకే దేవాలయాల్లో గోదా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గోదా కళ్యాణాలు విశేషంగా జరుగుతాయి. ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంకాలం అయినా చేయవచ్చు. అయితే సకలమైన భోగాలను ఇచ్చేటువంటిది ఈ భోగి పండుగ. చాలామంది ఏం వండుకోవాలని అడుగుతున్నారు. భోగి పండుగ చక్కగా
చక్కెర పొంగల్ వండుకోవాలి. మన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు విషయం హ్యాపీ పొంగల్ అంటారే, ఆ హ్యాపీ పొంగల్ అంటే మన మామూలుపై చక్కెర పొంగల్ వండుకుని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఆవు నెయ్యి వేసుకుని చక్కగా పెసరపప్పు బియ్యంతో ఉన్న ప్రసాదాన్ని వండి అది స్వామికి నివేదన చేసి బాలభోగంగా తీసుకుని ఇంటిల్లిపాతికి కూడా బంధువులతోటి పిండి వంటలు వండుకుని వేళ చక్కగా సంతోషకరంగా ఉండాలనేదే అందరికీ తెలియజేస్తూ ఉండాలి మా కోరిక. భక్తి వన ద్వారా భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.